పొదరిల్లు సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే ఏం జరిగింది అంటే కేశవ బుస్తునైతే కొడతాడు కదా, ఆ కొట్టిన దాని మీద ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోపల అక్కడికి చక్రి కూడా వస్తాడు. వచ్చి ఆ డబ్బులు ఇలా లాక్కుంటాడు అనేసరికి నాకేం వద్దులే, నేనేమి తీసుకోలే, దేని గురించి ఆలోచిస్తున్నావు అంటే నా వల్ల ఒక తప్పు జరిగిపోయింది అని కేశవ అంటాడు. ఏం తప్పు జరిగిపోయింది? సత్య హరిశ్చంద్రుడు లాంటి వాడివి నువ్వు తప్పు చేయడం ఏంటి, నీ వల్ల తప్పు జరగడం ఏంటి అంటే అంతా చెప్తాడు. బుస్సు ఫోన్ చేసిన విషయము, ఇంటి దగ్గరికి వచ్చిన విషయము, కొట్టిన విషయము అంతా తనైతే చెప్తాడు. దానికైతే చక్రి అయితే నవ్వుతాడు. నేను ఏమన్నా జోక్ చేశానా, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అనేసి కేశవ చక్రిని అడుగుతాడు. అడిగితే అనే చక్రి ఉండేసి కాదు ఎందుకు నవ్వుతున్నాను అంటే నిన్ను ఆ అమ్మాయి లవ్ చేస్తూ ఉంది అని చెప్పి చెప్తాడు. లవ్ ఏంటి, అలాంటిది ఏమీ లేదు అంటే ఉంది. ఇప్పుడు మన ఇద్దరం ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటాం, తర్వాత కలిసిపోతాము అంటే ఏమన్నా అర్థం అంటే మన ఇద్దరికి రక్త సంబంధం ఉంది కాబట్టి అని చెప్పేసి కేశవ అంటాడు. అలాగే ఇప్పుడు ఆ అమ్మాయి నువ్వు చీ అన్న చా అన్న నీ వెనకాల తిరుగుతుంది అంటే ఏమన్నా ఉంది అంటే ఏముంది అంటే ఏదో ఒక సంబంధం ఉంది కాబట్టే కదా, అందుకే మీ ఇద్దరి మధ్య ఆ అమ్మాయి నేను లవ్ చేస్తున్నది, మీ ఇద్దరి మధ్య సంబంధం ఉంది అని అయితే తనైతే చెప్తాడు. అదేమీ లేదు అంటే అదే ఉన్నదే నిజము అని చెప్పి తనైతే అంటాడు. అక్కడికి మహాలక్ష్మి వచ్చి వింటూ ఉంటుంది, కానీ ఏమనదు, అక్కడికి రాను కూడా రాదు, కొంచెం దూరం నుంచి వింటుంది. ఇప్పుడు ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తిగా చెప్తున్నాను, తనైతే నేను లవ్ చేస్తున్నది అనేసరికి మీ ఇద్దరిది ఏం లవ్ మ్యారేజ్ కాదు అనేసి కేశవ అంటాడు. మా ఇద్దరిది కాకపోయినా వన్ సైడ్ లవ్ ఉంది కదా, వన్ సైడ్ లవ్ ఉన్నా కూడా వన్ సైడ్లో కూడా లవ్ ఉంది కదా, అందుకే చెప్తున్నాను మనం ఇష్టపడే వాళ్ళకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు దొరకడం, ఇది ఆటో కింద నిబ్బాలో ఉన్నప్పుడు మనం ఇలాంటి చెప్పుకుంటాం. మనల్ని లవ్ చేసే వాళ్ళకంటే మనం లవ్ చేసే వాళ్ళకంటే మనల్ని లవ్ చేసే వాళ్ళు దొరకడం మన అదృష్టం అని చెప్పేసి చేతిలో డబ్బులు పెట్టేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత తనైతే ఇంకా ఆలోచనలు పడతాడు. ఇంకా అక్కడి నుంచి మీ అమ్మాయి కూడా కొంచెం తప్పుకుంటుంది అనమాట, అక్కడికి సైడ్ తప్పుకుంటుంది. ఎందుకంటే ఎందుకు వినడము అనేసి తప్పుకుంటుంది. ఇంకా మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అయిన తర్వాత ఈ అమ్మాయి ఆనియన్స్ కట్ చేసి ఇంకా అతనికి క్యారియర్ ఇవ్వాలి కదా, కన్నాకి క్యారియర్ కూడా ఇస్తుంది. ఎందుకు నేను చేస్తాను కదమ్మా అని చెప్పి అంటే వద్దులే పెద్ద నేనే చేస్తాను, నేను కూడా చేస్తాను, హెల్ప్ చేస్తానులే అని చెప్పేసి తను వాళ్ళ పెద్దకి కూడా హెల్ప్ చేస్తుంది. అంతే అప్పుడు అక్కడ ఇంకా తిలగ మాత్ర పెడతా ఉంటారు కదా, ఆ తిలగ మాత్ర పెడుతున్నప్పుడు కొంచెం దగ్గు వస్తుంది అనమాట. కొంచెం బయటకు వెళ్ళి ఉండమ్మా 5 నిమిషాలు అని చెప్పేసి పెద్ద అయితే చెప్తాడు. అక్కడికి వచ్చి నిల్చుంటేసరికి బహు అంటుంది కేశవతి. అని దడుచుకుంటాడు. సారీ అని చెప్పానంటుంది. తల ఉంచుకొని తల కూడా పైకి ఎత్తాడు కేశవ. ఏమిటి అంటే చెప్తాడు, ఇలా సారీ చెప్పాలా అని చెప్పి అని చెప్పంటుంది. అయ్యో మీకు నేను అన్నీ చెప్పేశానా, మీరు విన్నారా అంటే అవును నేను విన్నాను, నేను మొత్తం విన్నారంటే మొత్తం విన్నానంటే కొట్టింది కూడా చెప్పింది కూడా విన్నారా అంటే అది లేదు, ఇప్పుడే నువ్వు చెప్పిందే వింటున్నాను. ఒక ఆడపిల్లని కొట్టావా అని చెప్పానంటే అవునండి కొట్టాను, కానీ నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతా ఉన్నాను అంటే ఒక పని చేయండి, వెళ్ళి తనకి సారీ చెప్పండి అంటే నేను వెళ్ళి సారీ చెప్పాలంటే అవును మీరే వెళ్ళి సారీ చెప్పండి అని చెప్పేసి ఈ అమ్మాయి అయితే అతనితో అయితే చెప్తుంది. అయినా సిగ్గుపడతా ఉండేసి అయ్యో మీకు నేను అన్ని విషయాలు చెప్పేశానా అని చెప్పేసి అనుకుంటారు. అవును చెప్పేశారు, అయినా కూడా ఏమీ పర్వాలేదు, మీరు వెళ్ళేసి ముందు తనకైతే సారీ చెప్పండి అని చెప్పేసి అయితే తనైతే వెళ్తుంది. సరే అని చెప్పి తనైతే లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది మహాలక్ష్మి. రెడీ అవుతున్నప్పుడు అక్కడికి చక్రి కూడా వస్తాడు. అయిందా నేను మిమ్మల్ని వదిలిపెడతాను అనేసరికి అవసరం లేదు, నేను ఒక్కదాన్ని వెళ్ళగలను, మా ఇంట్లో వచ్చేసి ప్రతి ఒక్కటి వాళ్ళు రావడం వల్ల నేనేమీ నేర్చుకోలేకపోయాను, ఇక్కడ ప్రతిసారి ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను, బస్సు ఉంది నేను బస్సులో వెళ్తాను అని చెప్పేసి మహాలక్ష్మి అయితే చెప్తుంది. దానికి చక్రి ఉండేసి లేదు నేను వస్తానండి, ఒక్కరే వెళ్ళరు అనేసరికి వెళ్తాను అని చెప్తున్నాను కదా, నేను వెళ్ళగలుగుతాను, నేను నేర్చుకుంటాను నేను అని చెప్పేసి చెప్తుంది. దానికి ఇంకా తను ఉన్నాడు కదా, ఎవరు కన్నా ఉన్నాడు కదా, కన్నా అయితే నేను అక్కడ దాకా వచ్చి వదిలిపెడతానులే మార్నింగ్ టైం అనేసరికి చక్రి ఉండి ఎందుకు నేను కారులో తీసుకుపోతాను అని చెప్పేసి కన్నాను కూడా అడిగితే నువ్వు ఎప్పుడైనా సరే నేను ఒంటరిగా తీసుకెళ్తానని చెప్పావా, ఇప్పుడు తను ఉంది కాబట్టి తీసుకెళ్తానని చెప్తున్నావా అని చెప్పి కన్నా అడుగుతాడు. ఇప్పుడు మీ ఇద్దరిని నేను తీసుకెళ్తాను అని చెప్పి చక్రి అంటాడు. దానికి మహాలక్ష్మి వద్దు అని చెప్తున్నాను కదా వదిలేయండి, ఇంకా దాని గురించి లాగద్దు, మీ ఇద్దరం అయితే వెళ్తాము అని చెప్పేసి వాళ్ళిద్దరు హ్యాపీగా అక్క తమ్ముళ్ళగా చట్టా పట్టాలేసుకుని బాయ్ అనుకుంటా వెళ్తారు. ఇక్కడ వచ్చేసి పెద్ద ఉండి బాయ్ అని చెప్పి పెద్ద కూడా అంటాడు. అన్న తర్వాత చక్రి అంటాడు అనమాట, ఇప్పుడు ఒక పెద్ద మనిషి చూడు వీళ్ళకి బాయ్ చెప్తున్నారు, నేను కారులోనే ఆ అమ్మాయితో మాట్లాడేది, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద అంటూ మీ దగ్గరకు వచ్చేస్తుంది నాతో అసలు అమ్మాయి స్పెండ్ చేసేదే లేదు తను అని చెప్పేసి చక్రి అయితే కుళ్ళుకుంటా ఉంటాడనమాట.
ఇంకా మహాలక్ష్మి వెళ్ళేసి ఆఫీస్కి వెళ్ళేసి వర్క్ చేసుకుంటా ఉంటుంది. తన కొలీగ్ ఉంది కదా, ఏదో డిజైన్ అయితే గీస్తూ ఉంటుంది. తన కొలీగ్ వచ్చేసి డిజైన్ అయిందంటే అయింది, ఫైనల్ ఫినిషింగ్ ఉంది, అది అయినాక వస్తాను అని చెప్పేసి మహాలక్ష్మి అయితే చెప్తుంది. ఇంకా వీళ్ళు ఈ ఇంట్లో వాళ్ళు వచ్చి బాత్రూమ్ కడదామనేసి మెజర్మెంట్ అయితే తీస్తూ ఉంటారు. కేశవ, మాధవ, కన్న వాళ్ళు అక్కడే ఉంటారు, మెజర్మెంట్ తీస్తూ ఉంటారు. అంత లోపల అక్కడికి చక్రి ఉండేసి బాత్రూము నేనే ఫోర్స్ చేశాను కట్టమని చెప్పి అనేసి నువ్వు మహాలక్ష్మికి చెప్తావా అంటే దానికి కేశవ ఉండేసి క్రెడిట్ అంతా నీకే కాదు, మేము కూడా క్రెడిట్ అంతా మీకే కాదు, మేము కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాము, క్రెడిట్ కూడా మాకు కూడా కావాలా, నువ్వు నీ మీద మాత్రమే నువ్వు ఇలా అనుకోవద్దు అని చెప్పేసి తనైతే అంటాడు. కేశవ అంటాడు. తనకి మాధవ ఉండేసి లేదు ఇప్పుడు ఎవరు కడితే ఏముంది, ఏం చేస్తే ఏముంది, పని మాత్రం అవ్వాలి కదా, ఏం చేసినా మనము మహాలక్ష్మి కోసమే కదా బాత్రూమ్ కట్టేది అని చెప్పేసి మాధవ కూడా అంటాడనమాట. అన్న తర్వాత ఇంకా వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, నాన్న నువ్వు వచ్చేసి దానికి పూజ చేయి నాన్న అంటే దానికి కేశవ ఉండి నువ్వు చేయొచ్చు కదా అన్నయ్య అంటే లేదు, నాకంటే మంచి మనసు ఉంది నాన్నకి, నాన్నే పూజ చేస్తాడు అంటే ఆయన కూడా షాక్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు వాళ్ళ నాన్నని అంత నాన్నలాగా ఎప్పుడు చూడలేదు. ఆయన కూడా షాక్ అవుతాడు. షాక్ వేసి నేనరా అంటే అవునన్నా నువ్వే చెయ్యి అంటే ఇంకా వాళ్ళ నాన్నగారు అయితే పూజ చేస్తాడు. పూజ చేసి ఇంకా ఇట్లా కొడతా ఉంటాడు. అంతలోపల వాళ్ళ అన్న వస్తాడనమాట. ఆయన వచ్చేసి ఆపండి, నారాయణ రవణయ్య ఆయన పేరు, ఆపండి అని చెప్పని వచ్చేసరికి వీళ్ళంతా కుక్కేలాగా వాసన పట్టుకొని వచ్చేస్తావా అని చెప్పేసి అడుగుతారు. చక్రి వాళ్ళ కేసు వాళ్ళు అడుగుతారు. ఈయన చేతిలో గుణపం అట్లాగే ఉంటుంది, పెద్ద ఆయన చేతిలో, నారాయణ చేతిలో. ఇంకా కేశవ వచ్చి చక్రి అంటాడు, ఆయన చేతిలో గుణపం ఉంది, పొడిచిన పొడుస్తాడు, ఆ గుణపాన్ని తీసుకో అనేసరికి చక్రి వచ్చి ఆ గుణపాన్ని అయితే పక్కకైతే తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆయనైతే బాత్రూమ్ కట్టడానికి లేదు అంటే మేము ఇల్లునేం పెయింట్ ఏం చేయట్లేదు, జస్ట్ ఇక్కడ ఒక బాత్రూమ్ కడుతున్నాము, 5 మంది మగవాళ్ళు ఉన్న దగ్గర స్నానం చేయాలంటే ఒక ఆడపిల్లకి ఇబ్బందిగా ఉంది, అందుకనే మేమైతే బాత్రూమ్ కడుతున్నాము అని చెప్పేసి మాధవ చెప్తాడు. అయినా సరే కోర్టుకి మీరు సమాధానం చెప్పాల్సిందే, కట్టడానికే వీల్లేదు అని చెప్పేసి ఆయన కూర్చుంటాడు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను నేను అని చెప్పేసరికి అర్థం చేసుకొని చెప్పి కేశవ మాధవ కూడా దండం పెడతాను ప్లీజ్ అర్థం చేసుకో అంటాడు. వీళ్ళు వచ్చి ఏమైనా చేసుకో, మేమైతే బాత్రూమ్ కట్టే తీరుతాము అని చెప్పేసి కేశవ అంటాడు. అలాగే తనతో పాటు బన్సీ ఉంటాడు కదా, ఆయన కూడా వచ్చేసి కడతాము అనేసరికి ఈయన రమణయ్య ఉండేసి ఆ గడ్డపాన్ని పెరుక్కోడానికి పోతాడనమాట. పెరుకుతుకో మా అన్న జోలికి వచ్చా ఉంటే దీంతో ఎత్తుని పగల పడతానని చెప్పేసి ఆ వర్కర్ కూడా అలాగే అంటాడు. ఇప్పుడు నిన్నంటే వాళ్ళు కూడా నీతో పాటు పనిచేసి అతను కూడా నా మీద గొడవకు వస్తున్నారు, నేనైతే పోలీస్ స్టేషన్కి పోతానని చెప్పేసి పెద్ద అయిన వాళ్ళ అన్నయ్య అయితే అంటాడనమాట. అక్కడ ఈయన వచ్చేసి కూర్చొని సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఎవరి వాళ్ళ చక్రి వాళ్ళ నాన్న ఏం పట్టించుకోకుండా. ఈయనైతే ఉండి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానని చెప్పేసి గబగబా బయలుదేరుతారు ఆ రమణయ్య. అంతలోపల వెనకాలే వస్తాడు. ఆగు అని చెప్పేసి వస్తాడు చక్రి వాళ్ళ నాన్న. వచ్చేసి నువ్వు పోలీస్ స్టేషన్కి పోతున్నావా, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా మీద కేసు పెట్టి నేను గొడవ పెట్టుకొని బోర్ కొడుతున్నది, కానీ ఇప్పుడు ఒక పని చేస్తాను నేను, ఇప్పుడు వెరైటీగా గాయత్రి వాళ్ళ అత్తగారింటికి పోతాను, నువ్వేమో పోలీస్ స్టేషన్కి పో, నేను వెరైటీగా అత్తగారింటికి పోతాను అనేసరికి వాళ్ళ ఇంటికి ఏం పని అనేసరికి ఏం పని ఆ రోజు పెద్ద వచ్చారని చెప్పేసి మా కాళ్ళు పట్టుకున్నారు, పెళ్లి జరిగింది అవంతా నేను చెప్పేస్తాను, ప్రేమించుకుంటున్నారు మొత్తం చెప్పేస్తాను అని చెప్పేసి అనేసరికి ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేస్తావా అని అడుగుతాడు. మరి మేము కూడా ఆడపిల్లకి బాత్రూమ్ కట్టాలనుకుంటే నువ్వు అడ్డు రావడం లేదా, నువ్వు అటెళ్ళు నేను ఇటు వెళ్తా అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆయన ఏమి చేసేదేమీ లేక కామ్గా వెళ్ళిపోతారు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాన్న, ఎంతసేపు అర్థం కావట్లేదు, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి చూస్తే ఇంకేం కాదులే ఇక కట్టుకోండి, అతనైతే అడ్డు చెప్పడానికి రారులే అని చెప్పేసి నారాయణ కూడా వీళ్ళతో చెప్తారు. ఏం మాట్లాడారో అర్థం కాదు. కేశవ చక్రి అడుగుతారు, ఏం మాట్లాడొచ్చావు నాన్న నువ్వు అతనితోటి అంటే, మీకు నేను ఏం మాట్లాడాను అన్న విషయం కావాలా, బాత్రూమ్ కావాలా అనేసరికి బాత్రూమే కావాలంటే సరే ముందైతే ఆ బాత్రూమ్ అయితే కట్టుకోండి అని చెప్పేసి చెప్తారు. ఇంకా వాళ్ళైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకా మహాలక్ష్మి ఆఫీస్లో ఉంది కదా, ఆ డిజైన్ అనేది గీస్తూ ఉండింది కదా, వాళ్ళ సార్ దగ్గరకు విక్కీ దగ్గరకు వచ్చి డిజైన్ అయితే ఇస్తుంది. అప్పుడు విక్కీ ఆ డిజైన్ చూస్తూ ఉంటాడు. చూస్తున్నసరికి అంటాడు, మీకు నచ్చినట్టుగా ఉందా అని అడుగుతుంది అనమాట. అంటే లేదు, నేను నీకు ప్లాన్ ఇచ్చినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ అసలు గీచే ఇవ్వలేదు, అలాంటిది
నువ్వు ఎమర్జెన్సీ ఎగ్జిట్ పెట్టాలి కదా, నాకు గుర్తు చేస్తావు అని చెప్పి నేను అనుకున్నాను నేను, కానీ నువ్వు గుర్తు చేయలేదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడదు, కామ్ ఉంటుంది. కానీ నువ్వు వర్క్ డెడికేషన్ మాత్రం బాగుంది, చెయ్యాలన్న తపన కూడా బాగుంది అని చెప్పేసరికి మీరు నన్ను లక్కీ లక్కీ అని పిలుస్తున్నావు, పిలవద్దు అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. నేను ఉద్యోగంలో నుంచైనా తీసేస్తాను కానీ లక్కీ అని మాత్రం పిలవడం మాత్రం నేను ఆపను అంటాడు. అంతేలేక తన కొలిగుండి తన గోల్డ్ మెడలిస్టు ఆ విషయం మర్చిపోయావా వీక్కి అని చెప్పి అడిగేసరికి నేనేం మర్చిపోలేదు, నేనే గీచి ఇవ్వలేదు, అలాంటిది నాకు గుర్తు చేయాలి కదా, మీరు దీంట్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ గీయలేదు అని నాకు చెప్పాలి కదా, చెప్పలేదు కాబట్టి అడిగాను, నో ప్రాబ్లం, ఏమీ కాదు, నువ్వు కాఫీ తాగుతా చిల్ అవుతా, నువ్వైతే పని చెయ్యి అని చెప్పనేసరికి మీరైతే పిలవద్దు అంటే నేను అలాగే పిలుస్తాను అని చెప్పని చెప్తాడనమాట. ఇంకా సరే అని చెప్పి దాన్ని అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతుంది మహాలక్ష్మి. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంటికి అయితే వెళ్తుందనమాట. ఇంటికి వెళ్ళేసరికి వీళ్ళు బాత్రూమ్ కడతా ఉంటారు, అదే బాత్రూమ్కి తవ్వుతూ ఉంటారు కదా, అక్కడికి వెళ్తుంది. ఏం చేస్తున్నారు మీరంతా, ఇంట్లోకి కుక్క దూరుతాయి ఎట్లాగా అంటే చక్రి వాళ్ళు ఉండేసి ఇందాకే ఒక కుక్క దూరింది, తరం కొట్టాడులే మా నాయన అని చెప్పి అనేసరికి ఓహో అవునా అని చెప్పి ఏం చేస్తున్నారు అంటే బాత్రూమ్ కడుతున్నాము నీ కోసము, నువ్వు పడే అవస్థ చూస్తున్నాం కదా అంటే ఇంత ఖర్చు పెట్టి ఎందుకు అనేసరికి పెద్ద ఆయన అదే నారాయణ ఉండేసి మా ఇష్టం మేము కడతాము అంటాడు. ఏంటి నోరు లెగస్తా ఉంది ఏంది అని చెప్పి అనేసరికి మరి మేము కడుతున్న దానికి అడ్డు చెప్తున్నావు కదా అని చెప్పేసి నారాయణ కూడా అంటాడు. నువ్వు వెళ్ళేసి ముందు కాఫీ తాగుపో, టీ తాగుపో అని చెప్పేసి అని అంటాడు. అనేసరికి సరే అని చెప్పి పని చేస్తున్నప్పుడు చెయ్యి కొంచెం దెబ్బ మార్నింగ్ టపాసులు కాల్చి ఉంటారు కదా, అతనికి చెయ్యి దెబ్బ తగిలి ఉంటుంది. ఇలా కొడుతున్నప్పుడు అని అంటాడనమాట. ఇంకన్న తర్వాత ఏమైంది అని చెప్పేసి వచ్చి చూస్తే చెయ్యి దెబ్బ తగులున్నది. అరే ఇంతమంది ఉన్నారు, ఆయనకి చెయ్యి దెబ్బ తగులున్నది, ఒక్కరు కూడా హాస్పిటల్కి తీసుకుపోలేదా అని చెప్పి అనేసరికి నారాయణ ఉండేసి నేను వర్క్ చేస్తున్నప్పుడు అదే డ్రైవర్గా ఉన్నప్పుడు ఒక దాని కిందే పడ్డాను నేను, కానీ చచ్చిపోయానని చెప్పి అందరూ అనుకున్నారు, నా పాటి నేను వెళ్ళిపోయాను, నేను నాకేం కాదు, పెద్దవే భరిస్తూ ఉంటాను, నాకు ఇంత చిన్న పెద్ద లక్ష్యం కాదు అని చెప్పేసి నారాయణ అంటాడు. అనేసి పోయి ముందు టీ తాగి టీ పట్టుకురా పో అని చెప్పేసి అయితే తను అంటాడు. ఇంకా సౌండ్ లోపలికి వెళ్ళొచ్చు నీ పని చెప్తాను అని చెప్పేసి అంటుంది. అనేసి లోపలికైతే వెళ్ళిన తర్వాత టీ పెడతా ఉంటుంది. టీ పెట్టేసరికి అక్కడికి కన్నా వస్తాడు. కన్నా వచ్చి ఏం వదినా అని చెప్పనేసరికి ఏమైనా హెల్ప్ కావాలంటే అవును కావాలి, ఏంటంటే వెళ్ళి మీ నాయనకి సారీ చెప్పాలా అని చెప్పంటుంది. నేను ఎప్పుడు ఆయన నాన్న పిలవలేదే, ఆయన టపాసులు కాల్చినప్పుడు ఆయన ఎవరు రమ్మన్నారు, ఆయనకి ఆయన చూసుకుంటాడులే అని చెప్పేసరికి తనైతే చాలా కోపంగా చూస్తుంది అనమాట. అంటే సగం ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అనేసి కోపంగా అయితే చూస్తూ ఉంటుంది. ఇంకా మనము రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు. ఆ అమ్మాయేమో చక్రికి ఫోన్ చేసి మాట్లాడుతున్నట్టుగా ఆయన ఎవరితోనో చెప్తున్నాడు అనమాట, ఫోన్ పక్కన పెట్టు అనేసి. ఈయన ఆ అమ్మాయిని అనింది అనుకొని అక్కడికి కేశవ అక్కడికి చక్రి గొడవ చేయడానికి వెళ్తాడనమాట. ఎవరు ఫోన్లో మాట్లాడుతుంటే మిమ్మల్ని అనింది ఎవరు అనేసి ఆయన అయితే గొడవ చేయడానికి పోతాడు. మొదలే అక్కడ అమ్మాయి పెళ్లి కాలేదు అని చెప్పుకొని అయితే ఉంది. ఇప్పుడు ఈయన పోయిన తర్వాత ఏం సమాధానం చెప్పుకుంటుందో మనం రేపటి ఎపిసోడ్లో చూడాలి. ఈరోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను చెప్పడం ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేయండి. వీడియో ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్ నమస్తే.